మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి ఎన్ఎస్ నుండి మరి చాలా ఇంపార్టెంట్ మొదటి 2 పాఠాలని కూడా చాలా తక్కువ సమయంలో 12 నిమిషాల్లో వీడియో అయితే కంప్లీట్ అవుతుందండి. 12 నిమిషాల్లో కూడా 80 బిట్లతో ర్యాపిడ్గా అయితే టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ లైన్ టు లైన్ అన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. మరి వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి. అదేవిధంగా పక్కనే కామెంట్ బాక్స్ పక్కనే హైప్ బటన్ ఉంటుందండి. ఈ హైప్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మరి మీకు కూడా మరిన్ని ఎక్కువ వీడియోలు ఇవ్వడానికి మాకు ఇన్స్పిరేషన్గా ఉన్నట్లు ఉంటుంది. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దాము. 1665లో కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? 1665లో ఆన్సర్ రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ కణాలను దేనిలో పరిశీలించారు? బెండు ముక్కలో రాబర్ట్ హుక్ కణాలను పరిశీలించడం అయితే జరిగింది. బెండు అనేది చెట్టు యొక్క ఏ భాగం? బెరడు. బెండు అనేది చెట్టు యొక్క బెరడు భాగం. రాబర్ట్ హుక్ గమనించినటువంటి గదులకు ఏమని పేరు పెట్టారు? కణం అని పేరు పెట్టడం జరిగింది. రాబర్ట్ హుక్ బెండులో గమనించిన కణాలు సజీవ కణాలా నిర్జీవ కణాలా? అంటే నిర్జీవ కణాలు అని మనం చెప్పుకోవచ్చండి. మరి జీవుల దేహం దేనితో నిర్మించబడుతుంది? జీవుల దేహం ఆన్సర్ కణాలతో నిర్మించబడుతుందండి. నెక్స్ట్, సామాన్య కంటితో చూడగలిగే ఏకకణానికి ఉదాహరణ? కోడిగుడ్డు. కంటితో చూడగలిగే ఏకకణం. కణాలను పెద్దవిగా చేసి చూడటానికి ఉపయోగించే పరికరం ఏది? సూక్ష్మదర్శిని. కణాలలోని భాగాలను స్పష్టంగా చూడటానికి వేటిని ఉపయోగిస్తారు? రంజనాలను అప్లై చేస్తారండి, స్టెయిన్స్ని. ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మితమైనటువంటి జీవులను ఏమంటారు? బహుకణ జీవులు అని పిలుస్తారండి. ఒకే కణంతో నిర్మితమైన జీవులను ఏమంటారు? ఏకకణ జీవులు అని పిలుస్తామండి. ఏకకణ జీవులకు ఉదాహరణలు ఏవి? ఏకకణ జీవులకు ఉదాహరణ అమీబా మరియు పారమీషియం. అమీబా కదలడానికి మరియు ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలు ఏవి? మిథ్యాపాదాలు. ఆకారాన్ని మార్చుకోగలిగిన మానవ కణం ఏది? ఆకారాన్ని మార్చుకోగలిగిన మానవ కణం తెల్ల రక్త కణం, వైట్ బ్లడ్ సెల్స్. అమీబా ఒక కణమా లేక జీవ్యా? అంటే అమీబా అనేది పూర్తి స్థాయి జీవి అండి. పూర్తి స్థాయి జీవి. పొడవుగా మరియు శాఖాయుతంగా ఉండే కణం ఏది? నాడీ కణం అండి. నాడీ కణం పొడవుగా శాఖాయుతంగా ఉంటుంది. సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేసే కణం ఏది? నాడీ కణం. సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేసే కణం నాడీ కణం. కణానికి ఆకారాన్నిచ్చే పొర ఏది? కణానికి ఆకారాన్నిచ్చే పొర కణత్వచం. వృక్ష కణాలలో కణత్వచం పైన ఉండే అదనపు గట్టి పొరను ఏమంటారు? కణకవచం అంటామండి. గట్టి పొరను కణకవచం. కణకవచం ఏ జీవులలో ఉంటుంది? కణకవచం మొక్కలు మరియు బ్యాక్టీరియా జీవులలో ఈ కణకవచం ఉంటుంది. అతి చిన్న కణం ఏ జీవిలో ఉంటుంది? బ్యాక్టీరియాలో అతి చిన్న కణం ఉంటుంది. బ్యాక్టీరియా కణం యొక్క పరిమాణం ఎంత? బ్యాక్టీరియా యొక్క 0.1 నుండి 0.5 మైక్రాన్లు. ప్రపంచంలో అతిపెద్ద కణం ఏది? ప్రపంచంలో అతిపెద్ద కణం ఉష్ట్రపక్షి అండం. ఉష్ట్రపక్షి గుడ్డు, ఆస్ట్రిచ్ గుడ్డు. ఆస్ట్రిచ్ అండం యొక్క పరిమాణం ఎంత? 170 మైక్రోమీటర్ ఇంటూ 130 మిల్లీ మైక్రోమీటర్. ఒకే రకమైన విధులు నిర్వర్తించే కణాల సమూహాన్ని ఏమంటారు?
కణజాలం అంటారండి. ఒకే రకమైన విధులు నిర్వర్తించే కణాలని. జీవులలో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఏది? జీవులలో కణం అంటామండి. జీవులలో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం కణం. కణంలోని ముఖ్యమైన 3 భాగాలు ఏవి? కణంలో ఉండేవి అవి కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకం. కణత్వచానికి మరొక పేరు ఏమిటి? కణత్వచానికి ఆన్సర్ ప్లాస్మా పొర. కణత్వచానికి మరో పేరు ప్లాస్మా పొర. పదార్థాల రవాణాకు అనుమతించే రంధ్రయుత పొర ఏది? కణత్వచం పదార్థాల రవాణాకు అనుమతిస్తుంది. మొక్కలకు వాతావరణ మార్పుల నుండి రక్షణ కల్పించే పొర ఏది? కణ కవచం. కణ కవచం. కణానికి మధ్యలో ఉండే గుండ్రని సాంద్రతాయుత నిర్మాణం ఏది? కేంద్రకం అంటామండి. కేంద్రకం. కేంద్రకానికి మరియు కణత్వచానికి మధ్య ఉండే జిగురు వంటి పదార్థం ఏది? కణద్రవ్యం అంటామండి. కణద్రవ్యం. కేంద్రకాన్ని కణద్రవ్యం నుండి వేరు చేసే పొర ఏది? కేంద్రక త్వచం అంటామండి. కేంద్రక త్వచం. కేంద్రకం లోపల ఉండే చిన్న గుండ్రని నిర్మాణాన్ని ఏమంటారు? కేంద్రకం లోపల కేంద్రకాంశం. కేంద్రకాంశం. కేంద్రకంలో ఉండే దారం వంటి నిర్మాణాలను ఏమంటారు? క్రోమోజోములు అంటామండి. కేంద్రకంలో ఉండే దారం వంటి నిర్మాణాలను క్రోమోజోములు. తల్లిదండ్రుల నుంచి లక్షణాలను పిల్లలకు సంక్రమింపజేసేవి ఏవి? జన్యువులు. జన్యువులు. కేంద్రక త్వచం లేని కణాలను ఏమంటారు? కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వజీవులు లేదా ప్రోకారియట్స్ అంటామండి. కేంద్రక పూర్వజీవులకు ఉదాహరణలు ఏవి? బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. స్పష్టమైన కేంద్రకం మరియు కేంద్రక త్వచం ఉన్న కణాలను ఏమంటారు? నిజ కేంద్రక కణాలు లేదా యూకారియట్స్. యూకారియట్స్ అంటామండి. కణద్రవ్యంలో ఖాళీగా కనిపించే నిర్మాణాలను ఏమంటారు? రిక్తికలు అంటామండి. ఇప్పుడు 2వ లెసన్లో బిట్స్ చూద్దామండి. రిక్తికలు. సూక్ష్మజీవులను ఎన్ని ప్రధాన సమూహాలుగా వర్గీకరించబడ్డాయి? అవి 4 అండి. సూక్ష్మజీవులు 4 సమూహాలు. మరి సూక్ష్మజీవుల 4 ప్రధాన సమూహాలు ఏవి? ఆన్సర్ బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, శైవలాలు. వైరస్లు దేని లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి? వైరస్లు అతిదేయి జీవి యొక్క కణాల లోపల. జలుబు, ఇన్ఫ్లుయెంజా వంటి సాధారణ రుగ్మతలను కలుగజేసేవి ఏవి? జలుబు, ఇన్ఫ్లుయెంజా. వైరస్లు. పోలియో మరియు చికెన్ పాక్స్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం ఏది? వైరస్లు. పోలియో, చికెన్ పాక్స్ వైరస్ అండి. విరేచనాలు డిసెంట్రీ మరియు మలేరియా వంటి వ్యాధులకు దేనివల్ల కలుగుతాయి? విరేచనాలు, మలేరియా. ప్రోటోజోవా వల్ల విరేచనాలు, మలేరియా. టైఫాయిడ్ మరియు క్షయ అంటే టీబీ వంటివి ఏ రకమైన వ్యాధులు? బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులే టైఫాయిడ్, క్షయ. బ్యాక్టీరియా మరియు కొన్ని శైవలాలు మరియు ప్రోటోజోవాలు ఏ కణయుతంగా ఉంటాయి అంటే ఏకకణయుతంగా ఉంటాయండి. బ్యాక్టీరియాలు, కొన్ని శైవలాలు మరియు శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవులు ఏ కణయుతంగా ఉంటాయి? ఇక్కడ శైవలాలు, శిలీంధ్రాలు బహుకణయుతంగా. బ్యాక్టీరియాలు అయితే ఏకకణం. సూక్ష్మజీవులను దేని సహాయంతో లేకుండా చూడలేము? సూక్ష్మదర్శనం లేకుండా సూక్ష్మజీవులను చూడలేము. పెరుగు, బ్రెడ్, కేకుల తయారీలో ఉపయోగించేవి ఏవి? సూక్ష్మజీవులు. వాటిని ఉపయోగించి తయారు చేస్తారు. పూర్వకాలం నుండి సూక్ష్మజీవులను దేని తయారీకి ఉపయోగిస్తున్నారు? పూర్వకాలం నుండి ఆల్కహాల్ తయారీకి సూక్ష్మజీవులను వాడుతున్నారు. పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో ఉపయోగించేవి ఏవి? సూక్ష్మజీవులు అంటే ఉదాహరణగా బ్యాక్టీరియా. సేంద్రియ వ్యర్థాలను విచ్ఛేదన చేసి ఉపయోగకరమైన పదార్థాలుగా మార్చేవి ఏవి? బ్యాక్టీరియా.
సేంద్రియ వ్యర్థాలను విచ్ఛేదన చేస్తాయి. ఔషధాల తయారీలో మరియు నేల సారాన్ని పెంచడానికి ఉపయోగపడేవి. లెగుమినిసారం అనే బ్యాక్టీరియా ఉంటుంది కదా, బ్యాక్టీరియా ఔషధాల తయారీలో నేల సారం పెంచడం. పెరుగు ఏర్పడటానికి తోడ్పడే బ్యాక్టీరియం పేరు ఏమిటి? పెరుగు ఏర్పడడానికి లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పెరుగు ఏర్పడడానికి తోడ్పడుతుందండి. రవ్వ ఇడ్లీలు మరియు బటురాల తయారీలో ముఖ్యమైన పదార్థం ఏది? పెరుగు. పెరుగు. ఇడ్లీ పిండి, దోశ పిండి పులియడానికి సహాయపడేవి ఏవి? బ్యాక్టీరియా మరియు ఈస్ట్ కణాలు. ఈస్ట్ శ్వాసక్రియలో ఏ వాయువును ఉత్పత్తి చేస్తుంది? కార్బన్ డయాక్సైడ్. ఈస్ట్ శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి చేస్తుంది. బేకింగ్ పరిశ్రమలో రొట్టెలు, పేస్ట్రీలు, కేకులు తయారు చేయడంలో ఉపయోగించేది ఏది? ఈస్ట్. బేకింగ్ పరిశ్రమకి ఈస్ట్ బాగా అవసరం. ఆల్కహాల్, వైన్ మరియు ఎసిటిక్ యాసిడ్ అంటే వెనిగర్ అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయడంలో దేనిని ఉపయోగిస్తారు? సూక్ష్మజీవుల్ని ఉపయోగిస్తుంటారండి. మద్యం మరియు వైన్ యొక్క వాణిజ్య ఉత్పత్తి దేనికి ఉపయోగిస్తారు? ఈస్ట్ను ఉపయోగిస్తారండి మద్యం మరియు వైన్ తయారీకి. చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను ఏమంటారు? చక్కెరను ఆల్కహాల్గా మార్చడం కిణ్వనం అంటారండి. ఫెర్మెంటేషన్. కిణ్వనం. ఈ కిణ్వనంను ఎవరు కనుగొన్నారు? కిణ్వనంను ఎవరు కనుగొన్నారు? లూయిస్ పాశ్చర్ అండి. లూయిస్ పాశ్చర్ కిణ్వనంను కనుగొన్నారు. లూయిస్ పాశ్చర్ కిణ్వనంను ఎప్పుడు కనుగొన్నారు? 1857లో అంటే సిపాయిల తిరుగుబాటులో కిణ్వనంను కనుగొన్నారు. వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను చంపే మందులను ఏమంటారు? సూక్ష్మజీవ నాశకాలు లేదంటే యాంటీబయాటిక్స్ అంటామండి. సూక్ష్మజీవ నాశకాలు దేని నుండి ఉత్పత్తి చేయబడుతున్నాయి? బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల నుండి. కొన్ని సాధారణ సూక్ష్మజీవ నాశకాల పేర్లు ఏవి? స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్. పెన్సిలిన్ను కనుగొన్నది ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. పెన్సిలిన్ కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొన్న సంవత్సరం 1929 సంవత్సరంలో. 1929. సూక్ష్మజీవ నాశకాలు దేనికి వ్యతిరేకంగా సమర్థవంతంగా ఉండవు? జలుబు మరియు ఫ్లూ వైరస్ వల్ల కలుగుతాయి కాబట్టి వాటికి మీద సమర్థంగా ఉండదు. వ్యాధికారక సూక్ష్మజీవులు దేహంలోకి ప్రవేశించినప్పుడు దేహం దేనిని ఉత్పత్తి చేస్తుంది? ప్రతిరక్షకాలను, యాంటీబాడీస్ని శరీరం అనేది ఉత్పత్తి చేస్తుంది. మశూచి వ్యాధికి టీకాని ఎవరు కనుగొన్నారు? ఎడ్వర్డ్ జెన్నర్. మశూచి వ్యాధికి టీకా ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ జెన్నర్ మశూచి టీకాను ఎప్పుడు కనుగొన్నారు? ప్రతి లైన్ బిట్టి వస్తుందండి. ఆన్సర్ 1798లో మశూచి టీకాను కనుగొనడం జరిగిందండి. టీకాలు వేయడం ద్వారా నిరోధించగల కొన్ని వ్యాధులు ఏవి? కలరా, క్షయ, మశూచి, హెపటైటిస్. వాతావరణం నుండి నత్రజనిని స్థాపన చేసి నేల సారాన్ని పెంచే సూక్ష్మజీవులను ఏమంటారు? జీవ సంబంధ నత్రజని స్థాపకారిణులు అంటామండి. మన వాతావరణంలో నత్రజని వాయువు శాతం ఎంత? 78%. 78%. నత్రజని జీవులలో దేనిలో భాగంగా ఉంటుంది? నత్రజని జీవుల్లో దేనిలో? ప్రోటీన్లు, క్లోరోఫిల్, న్యూక్లిక్ ఆమ్లాలు మరియు విటమిన్లో భాగంగా ఉంటుందండి. చనిపోయిన మొక్కలు మరియు జంతువుల నుండి నత్రజని సంబంధిత వ్యర్థాలను నత్రజని సంబంధిత సమ్మేళనాలుగా మార్చేవి నేలలో ఉన్న బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు. మరి సేంద్రియ వ్యర్థాలలో దేని అవశేషాలు ఉంటాయి అంటే కూరగాయల తొక్కలు, జంతువుల అవశేషాలు, మలం మొదలైనవి అన్నీ కూడా ఉంటాయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.